ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. 1 Kings 9:3. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. And the Lord said unto him, I have heard thy prayer and thy supplication. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? నేటి దినాల్లో ఈ ప్రశ్న వేస్తున్నప్పుడు ఎవరిని అడిగినా కూడా ఆయా భయములతో, ఆయా దిగులతో ఉన్నటువంటి దినములు. అందుకే యేసు ప్రభువారు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, మీ చింత యావత్తు నా మీద వేయండి అని. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ సత్యాన్ని గుర్తించి మన చింత, మన భారం మనం మోయడం కాదు, కానీ ఆ భారమును, చింతను తీసివేసే గొప్ప దేవుని మీద వేసినట్లయితే నెమ్మదిగాను సంతోషముగాను జీవిస్తాం. మంచిది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. అబ్బా, ఈ యొక్క మాట తను విన్నప్పుడు సొలొమోను ఎంతగా సంతోషించుంటాడు. అవును నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడినట్లయితే సొలొమోను యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు నా ప్రార్థన కూడా వింటాడండి. తగిన సమయంలో ఏ విషయంలో అయితే జయం చూడలేకపోతున్నామో ఆ విషయంలో జయమిస్తారు. ఆత్మీయంగా, శారీరకంగా మనం బలపరిచి మనలను, మన కుటుంబాలని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఒకని విధేయత వలన అనేక మంది ఆశీర్వాదం పొందినట్లు, ఒకని విధేయత మన కుటుంబంలో ఉన్నట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన జీవితాలు దేవుని మహిమకరంగా ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని చూచే దేవుడు, మాకు సమీపంగా ఉండే దేవుడు. ఈ సత్యాన్ని గనక మేము, మా కుటుంబాలు నమ్మి విశ్వసించినట్లయితే ఎలాంటి ఆదరణ కలిగి ఉంటాం ప్రభువా, ఎలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. సొలొమోను కట్టినాడు గొప్ప మందిరమును, ఆశపడినాడు. అంత మందిరంలో దేవుడు లేకపోయినట్లయితే ఏమాత్రం ప్రయోజనం ఉండదని. అవునాయనా, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీరు లేకపోయినట్లయితే మేము బ్రతకలేం, క్షేమంగా ఉండలేం, మనశ్శాంతి, సమాధానంగా ఉండలేం ప్రభువా. కాబట్టి సహాయం చేయండి. ఏ యొక్క విధేయత, యొక్క పాపం ద్వారా మా కుటుంబాలు నెమ్మది లేకుండా ఉందో వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నప్పుడు ప్రభువా ఎలాంటి గొప్ప సమాధానం కలిగి ఉంటాం. అదే వాగ్దానం చేస్తున్నారు సొలొమోనుకు. అవును నాయన, ఉదయకాల సమయంలో కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. మా ప్రార్థన వినండి. తగిన సమయంలో మీ యొక్క ప్రత్యుత్తరము దయచేసి నాయన ప్రతి కుటుంబాన్ని ఆదుకోమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాక్యము ద్వారా సర్వసత్యంలో నడిపించమని, ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.